హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. చుక్క నూనె కానీ నెయ్యి కానీ లేకుండా హెల్దీగా తినాలనుకున్న వాళ్ళు పల్లీలతో ఇలా చేసుకొని తినండి. పల్లీలు తినడం వల్ల రక్తం బాగా ఉంటుంది. రక్తం బాగా ఉండడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకొని వీటిని బాగా వేయించుకోండి. మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మంట హైలో పెట్టినట్లయితే మాడిపోతాయి. వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కట్ట కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న పేస్టును వేయించుకున్న పల్లీలలో వేసి కలుపుకోండి. పల్లీలు వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో ఇలా కలుపుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న పల్లీలను వేసుకొని సన్నటి మంట మీద బాగా వేయించుకోండి. ఇవి కాలినది లేనిది ఎలా తెలుస్తుంది అంటే, మనం వేసిన ఆ పేస్టు బాగా డ్రై అయిపోయినట్లయితే విడివిడిగా అవుతాయి చూడండి. అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా వేయించుకున్న ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకున్న ఈ పల్లీలను పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8 డబ్బాలో స్టోర్ చేసుకోండి. 15 రోజులైనా నిల్వ ఉంటాయి. రక్తం బాగుండాలన్నా హెల్దీగా తినాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని తినండి. ఇలాగే కారం పల్లీలు కూడా చేశాను, ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూసి చేసుకోండి. మీరు కూడా ఈ పల్లీలను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ను ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.